శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా మే 15 వరకు సూర్యభగవానుడు రాశి అందే సంచారం అది ఉచ్చస్థితి వల్ల ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో విజయోత్సవంతో ఏ పనైనా ధైర్యంగా చేయగలననే సాహసంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీ యొక్క సంతానానికి కానీ మీరు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి కానీ ఒక ఉన్నత పదవి లాంటిది లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ యొక్క పేరు ప్రతిష్టలు చాలా విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వృత్తిలోకి కానీ రాజకీయంలో కానీ ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంచుమించుగా మనకి మే 15 తర్వాత ఈ రవి భగవానుడు ధనస్థానంలోకి వెళ్తాడు. అంటే ఇంచుమించుగా మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రావడం వల్ల కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ నెలంతా మీకు రవి యొక్క బలం అనుకూలంగా ఉంటుంది. రవి బలంగా ఉంటే జాతకం మొత్తం బలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఈ నెలంతా కూడా ఎటువంటి సాహస కార్యక్రమం అయినా ఏదైనా వ్యాపారం లాంటిదైనా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మనకి పోయిన నెలలో ఏర్పడినటువంటి 6 గ్రహాల్లో ఇప్పుడు 4 గ్రహాలు మాత్రమే 12వ స్థానంలో మిగలడం జరిగింది. అందులో ముఖ్యంగా శుక్ర భగవానుడు ధన సప్తమాధిపతిగా వ్యయస్థాన సంచారంలో ఉన్నటువంటి శుక్రుడు మరి ఉచ్చులో ఉండడం వలన మీరు మీ కుటుంబంలో వారి యొక్క అవసరాల కొరకు వారి యొక్క చదువు విదేశ వ్యవహారాలు వివాహం వగైరా వాటి కొరకు కానీ అలాగే మీ శ్రీమతి గారికి లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి త్వరలో జరగబోయే శుభకార్యం నిమిత్తమైన ఏదైనా పండగ గురించైనా విలువైన ఆభరణాలు అలాగే పట్టు వస్త్రాలు లాంటివి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సౌకర్యం కోసం ఏదైనా ఎక్కువగా దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే విశేషమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనాధిపతి వ్యయంలో పడినప్పుడు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. అది శుక్రుడు కాబట్టి గృహ అవసరాలకి గృహంలో విలువైన వస్తువులకి ప్రయాణాలకి స్త్రీల కొరకు అలాగే మన యొక్క సొంత ఆలోచనలు అలవాట్లు హ్యాబీస్ కొరకు వ్యక్తిగతంగా మీరు కూడా విలువైనటువంటి వస్త్రాలు లాంటివి ధరించడం ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మనకి ఎలాగా గురువు ఇంచుమించుగా మనం మే నెలలో ఎంటర్ అయ్యాం కాబట్టి మే 15వ తారీఖు మాత్రమే ధనస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా భాగ్యాధిపతి ధనస్థానం అవడం వల్ల మీరు ఇంచుమించుగా మీకు ఈ కుటుంబంలో ఏదైనా మీకు పెద్దల దగ్గర నుంచి ఆస్తి రావాల్సి ఉన్నా ధనం రావాల్సి ఉన్నా అంటే గురువుల ద్వారా మీరు ఏదైనా తెలుసుకోవాల్సి ఉన్నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలన్నా గురువు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 2, 6, 10 భావాలను యాక్టివేట్ చేయడం వల్ల కామన్గా ఉద్యోగంలో ఉపాధి అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే చిన్న చిన్న సమస్యలు వృత్తి వ్యవహారాల్లో ఉన్నా అవి సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే మే 15 తర్వాత ఏమవుతుందంటే గురువు 3వ స్థానానికి మారడం వల్ల మంచి వారితో పరిచయం ఏర్పడుతుంది. మీరు కూడా మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి యందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకి న్యాయవాదులకి ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు ప్రమోషన్ లాంటిది రావడం వారి యొక్క ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే 3, 7, 11 అన్నది కామత్రికోణం కాబట్టి ముఖ్యంగా వివాహం కొంతకాలంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా వివాహం వాయిదా పడుతుంటే మీరు మే 15 తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే
11వ స్థానంలో గురువు రావడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. దూరంలో ఉన్నటువంటి మీ సంతానం మీకు ఆర్థిక పరంగాను వేరే విధంగాను అన్ని విధాల సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంటుంది. ఇంకా యాజిటీస్గా మీకు 12వ స్థానంలో ఏలినాడు శని ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి నెమ్మదిగా అది మీకు ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇదే మీకు సరైనటువంటి సమయం. మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం చేపట్టాలన్నా, ఒక గృహం కొనుక్కోవాలన్నా 100% మరీ ఆలస్యం చేయకుండా గురువు ధనస్థానంలో ఉండగానే మీ యొక్క ప్రయత్నం చేస్తే ఈ నెలలోనే మీరు గృహప్రవేశం చేయడం, కొత్త గృహం కొనుక్కోవడానికి అవకాశాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సంవత్సరంలో మీరు కంపల్సరీగా మీ యొక్క ధనమంతా ఖర్చు అయిపోయి అలాగే అప్పు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి అదేదో ఇంటి స్థలమో ఇల్లు కొనుక్కుంటే అది మీకు స్థిరాస్తిగా మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు చాలామంది ఈ సమయంలోనే గృహ నిర్మాణం చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, పిల్లల్ని విదేశాలకు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న చేసుకుంటేనే మీకు చాలా వరకు మంచి కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ నెలలో చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో మన అవసరానికి తగు విధంగానే ఖర్చు పెడితే బాగుంటుంది తప్ప అంతకు మించి అట్టహాసంగా మనీ వేస్ట్ చేయడం వల్ల తర్వాత ఇది బాధపడవలసి ఉంటుంది. గ్రహాలని, జ్యోతిష్ శాస్త్రాన్ని, గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా 18 నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది. అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి. అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లానెట్స్ అనడం జరిగింది. మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా, మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా, ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు కంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు ద్రాక్షపళ్ళు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది, అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల 18వ తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు, ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి. దాని తర్వాత రాహువు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి 18 సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు. వీలు లేని వారు కేవలం దర్శనం చేసుకొని 18 ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది. బట్ ఏదైనా కంపల్సరీగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుడిని అమ్మవారిని పూజించుకోండి. వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని, శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల
ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది. అందువలన కంపల్సరీగా గ్రహశాంతి చేసుకోండి. ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి. కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే 15 మారడం జరుగుతుంది. గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు, లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు, లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం, ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరెంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి. మీరు ఒక 80 కేజీలు ఉన్నారనుకోండి, 80 కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో 8వ వంతు అంటే మీరు 80 కేజీలు ఉంటే ఒక 10 కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది. స్వస్తి.